ప్రధానంగా పెద్ద గంటాడికి సంబంధించి ఒకటి ఆ డంపింగ్ ఏదైతే సిసిఎస్ అంటున్నాం, క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ అని చెప్పి పెట్టారండి. ఆ సిసిఎస్ బదులు అది డంపింగ్ యార్డ్ ఉపయోగిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఈ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ నిల్వ చేసేటువంటి పరిస్థితి ఉండడం వల్ల ప్రజలు చాలా భారీ స్థాయిలో మరి ఆందోళన చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రధానంగా డంపింగ్ ఏదైతే ఈ సిసిఎస్ అంటున్నామో కానీ డంపింగ్ యార్డ్ కింద ఉపయోగిస్తున్నారు కనుక అది వెంటనే తరలించాలని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ఉండడం, దాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి నా హయాంలో ఆ హయాంలో ఖచ్చితంగా దాన్ని షిఫ్ట్ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈలోగా 10వ తారీఖు కల్లా మరి మంత్రి గారిని తీసుకురావడం రావాలని వాళ్ళు అడిగారు. ఖచ్చితంగా మంత్రి గారిని తీసుకొస్తానని కూడా తెలియజేశారు. అయితే దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేయాలని ఒక దిశలో ఆ డైరెక్షన్ లో మేము ఆలోచిస్తున్నాం. ఆ డైరెక్షన్ లో అయితే ఆ, దీనికి ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే మున్సిపల్ యంత్రాంగం కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జనవాసాల మధ్యన మనం ఎప్పుడైతే ఈ చెత్తకు సంబంధించినటువంటి పెట్టామంటే వాటికి ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాలి. లేదు దాని లక్ష్యాలు ఏమున్నావో దాని లక్ష్యాలు చేరుకునే విధంగా చేయాలి. ఆ లక్ష్యం ఏంటంటే అక్కడ సిసిఎస్ దానికి డంప్ ఏదైతే ఈ చెత్త తీసుకొచ్చిన లారీ ఉందో ఆ లారీతో ఉన్నటువంటిది ఒక బిన్ లో వేసి ఆ బిన్ నుంచి డైరెక్ట్ గా కంప్రెస్ చేసి ఆ కంప్రెస్ చేసినటువంటి ఆ సిలిండర్ ని లారీ మీద లోడ్ చేసి తీసుకెళ్ళిపోవాలి. అంటే ఎక్కడ కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి లేదు, ఉండకూడదు. కాకపోతే ఆ సిసిఎస్ కెపాసిటీకి ఈ చెత్త వచ్చే దానికి చాలా తేడా ఉంది, వచ్చేసి ఉంది. దాని కెపాసిటీకి 3 times తెస్తున్నారు కనుక బయట డంప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ బయట డంప్ చేసిన వల్ల ఏమవుతుందంటే అది ఆ గంట సేపు ఉన్నా అరగంట సేపు ఉన్నా సరే విపరీతంగా స్మెల్ వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధపడుతున్నారు. మేము ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించాం. నిత్యం స్మెల్తోనే ఉంది. ఇది కొంత చెప్పాలంటే ఇది బాధ్యత రాహిత్యంగానే భావించాలి మనం. బాధ్యత రాహిత్యం ఎందుకన్నానంటే జనవాసాల మధ్యన పెట్టేటప్పుడు దాని మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. నా ఉద్దేశం నిరంతర పర్యవేక్షణ ఉంటే ఇది పరిష్కారం వస్తుంది. నిరంతర పర్యవేక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాము, ఇప్పుడు మనం మాట ఇచ్చింది కూడా ఏ విధంగా ఇచ్చామంటే మీకు ఒక కమిటీ కింద ఫామ్ అవ్వండి, ఆ కమిటీ అక్కడ ఉండండి, ఆ కమిటీ నిరంతరం పర్యవేక్షించితే ఒక అట్లీస్ట్ యంత్రాంగమైన కదులుతుందని ఒక ఆలోచనకు వచ్చాం. అందుకనే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ ఎందుకు సమస్యలు వస్తున్నాయి, దీనికి ఎక్కడ మన తప్పిదం ఉంది, ఆ తప్పిదానికి ఎలా పరిష్కారం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. దీన్ని కనుక దీనికి అందరూ కూడా పరిష్కారం చూపించమని అడుగుతున్నారు. మన మీద ఆ బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా